గురుత్వము అనేది కూడా దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఎన్నిక, ఆశీర్వాదం. గురుత్వాన్ని పొందిన ప్రతి అభ్యర్థి గురువుగా తన జీవితాన్ని కొనసాగించాలి దేవుని అనుగ్రహంలో. మరణం వరకు తన మీద ఉన్నటువంటి ఆ ఎన్నిక, గురుత్వ అభిషేకము చెరిగిపోకుండా ఉంటుంది. అందుకే మరియమాత స్తోత్ర గీతంలో పలికినట్లుగా, ఇక నుండి తన తరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు అని చెప్పినట్లుగా, అభిషేకించబడిన దినము నుండి తన జీవితపు చివరి శ్వాస వరకు ఈ యొక్క ఎన్నిక చేయబడినటువంటి గురువు జీవిస్తూ ఉంటాడు. పునీత జాన్ మరియు వియానీ గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు, గురువు యేసుక్రీస్తు ప్రేమలో అధిపతి. గురువును చూసినప్పుడు నేను యేసుక్రీస్తును చూస్తాను. గురువుతో శిక్షణ పొందినప్పుడు నేను యేసుక్రీస్తుతో సహా శిక్షణ పొందినట్లుగా భావిస్తాను అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అభ్యర్థి గురువుగా ఎన్నిక చేయబడిన తరువాత తాను క్రీస్తుగా మారుతాడు అని పునీత మరియా వియానీ గారు చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు అంటూ ఉన్నాడు, priest is not ordained for himself but for you. అంటే గురువు తన కోసం ఎన్నిక చేయబడలేదు, తన కోసం అభిషేకించబడలేదు. గురువు మీకోసం ఎన్నిక చేయబడ్డాడు, మీకోసం, మీకై అభిషేకించబడ్డాడు అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గురువు తన కోసం గురువు అవ్వాలని అనుకుని ఉండొచ్చేమో, కానీ గురువైన దగ్గర నుంచి, గురువైన ఆ మొదటి రోజు నుంచి ఆ గురువు చివరి శ్వాస వదిలే వరకు తాను పొందినటువంటి అభిషేకం తనను నడిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. మీరు గురువును వ్యక్తిగతంగా తెలుసుకొని, వ్యక్తిగతంగా కలుసుకొని ఉంటే ఆ గురువు జీవితంలో ఉన్నటువంటి సాధక బాధకాలు మీకు అర్థమైన రోజు ఆయన మీద ఉన్న ఎన్నిక ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇది ప్రతి గురువు చరిత్ర. దీనికి మన విచారణ గురువు ఫాదర్ మరేదాసు మినహాయింపు ఏమీ కాదు.